పుతిన్కు ఆస్తి అన్ని లక్షల కోట్ల. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదగాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్నప్పటికీ యుద్ధం మొదలుపెట్టిన పుతిన్ మాత్రం పట్టించుకోవడం లేదు. యుద్ధం విషయంలో పుతిన్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. యుద్ధం రష్యా ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు, కానీ అది పుతిన్ ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం ప్రభావితం చేయదు. ఎందుకంటే అపారమైన సంపద పుతిన్ సొంతం. వ్లాదిమిర్ పుతిన్ సంపదలు విలువ చాలానే ఉంటుంది. రష్యా అంతటా లెక్కలేనన్ని ఆస్తులు పుతిన్కు ఉన్నాయి. పుతిన్ సంపద ఎంతనే దానిపై క్లారిటీ లేకపోయినా ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరని కొందరు నమ్ముతుంటారు. డైలీ స్టార్ ప్రకారం పుతిన్ 17వ సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. ఆయనకు అనేక ఇళ్ళు, పడవలు, లగ్జరీ కార్లు, సురక్షితమైన ప్యాలెస్లు ఉన్నాయి. టెస్లా యజమాని ఎలోన్ మస్క్, అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ కంటే పుతిన్కు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. రష్యా రాజకీయ విశ్లేషకుడు బోరిస్ నెమ్స్టోవ్ చెప్పిన దాని ప్రకారం పుతిన్ వద్ద 4 పడవలు, 43 విమానాలు, 70,000 కార్లు, 15 హెలికాప్టర్లు ఉన్నాయి. న్యూస్ వీక్ 2018 నివేదిక ప్రకారం పుతిన్ కారులో 192 మిలియన్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ లిమోసిన్ ఉంది. పుతిన్ ఖరీదైన గడియారాలను కూడా ఇష్టపడతారు. స్థానిక నివేదికల ప్రకారం నల్ల సముద్రం సమీపంలోని గలెంజిన్లో పుతిన్కు 1 బిలియన్ విలువైన రహస్య ప్యాలెస్ కూడా ఉంది. ప్రస్తుతం జైల్లో ఉన్న ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ బృందం పుతిన్ ప్యాలెస్ చిత్రాలన్నీ తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. బోరిస్ నెమ్స్టోవ్ పుతిన్ జెట్లలో ఒకదానిలో తన కోసం బంగారు టాయిలెట్ నిర్మించబడింది కూడా పేర్కొన్నాడు. బిల్ బ్రోవర్ ప్రకారం రష్యాలో అత్యంత ధనవంతుడైన మిఖాయిల్ ఖొడొర్కివ్ని 2003లో మోసం ఆరోపణలపై పుతిన్ జైల్లో పెట్టారు. అతని సంపద 11 బిలియన్లు. ఈ సంఘటన తర్వాత తమ సంపదలో 50% ఇచ్చి స్వతంత్రం పొందాలని రష్యా వ్యాపారుల అందరినీ కోరారు. ప్రాణభయంతో వ్యాపారవేత్తలు అతని ప్రతిపాదనను అంగీకరించారు. దీంతో పుతిన్ సంపద పెరిగింది. 2017లో బ్రోవర్ యుఎస్ సెనేట్ జ్యుడిషియరీ కమిటీ ముందు పుతిన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడని అంగీకరించాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.